అందరికీ నమస్కారం. పైథాన్లో కోడ్ రాసేటప్పుడు ఎప్పుడైనా గమనించారా? వేరే లాంగ్వేజెస్లో లాగా మనం ఇంట్ అనో, స్ట్రింగ్ అనో ముందుగా చెప్పం. ఎందుకు? అసలు కథంతా డైనమిక్ టైపింగ్లో ఉంది. ఈరోజు మనం దాని గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, మరింకెందుకు ఆలస్యం? అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా జావా లాంటి ఒక లాంగ్వేజ్ తీసుకుని అందులో ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తారో చూద్దాం. ఆ తర్వాత దాన్ని పైథాన్తో పోల్చి చూద్దాం. చూశారు కదా, జావాలో అయితే ఏ అనేది ఒక ఇంటిజర్ అంటే ఇంట్ అని మనం ఖచ్చితంగా చెప్పి తీరాలి. కాని అదే పైథాన్లో చూస్తే ఆ ఇంట్ అనే పదం అసలు కనిపించదు. చాలా సింపుల్గా ఉంది కదా. అయితే అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. మనం టైప్ ఏంటో చెప్పకపోతే మరి పైథాన్కి అది ఏ రకమైన డేటానో ఎలా తెలుస్తుంది? అదే గదా అసలు మిస్టరీ. దీనికి సమాధానం మనకు తెలియాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో టైప్స్ని హ్యాండిల్ చేయడానికి ఉన్న రెండు వేర్వేరు పద్ధతుల గురించి తెలుసుకోవాలి. అందులో మొదటిది మనం ఇందాక జావాలో చూసిన పద్ధతి. స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజెస్లో అంటే సి, సి++, జావా లాంటి వాటిలో ప్రోగ్రామర్ ప్రతి వేరియబుల్కి దాని టైప్ ఏంటో ముందే చెప్పాలి. ఒకసారి ఇది ఇంటిజర్ అని చెప్పాక ప్రోగ్రాం రన్ అయ్యే ముందు అంతా కరెక్ట్గుందో లేదో చెక్ చేసుకుంటుంది. ఇక ఆ టైప్ మారదు, అంతే. కానీ పైథాన్ దారి వేరు. ఇది డైనామికలీ టైప్డ్ లాంగ్వేజ్. అంటే ఏంటి? ఇక్కడ మనము ముందుగా టైప్ చెప్పాల్సిన పని లేదు. కోడ్ రన్ అవుతున్నప్పుడు దానికి మనం ఏ వాల్యూ ఇస్తామో దాన్ని బట్టి అదే ఆటోమేటిక్గా టైప్ని ఫిగరౌట్ చేసేస్తుంది. అంటే అసలు విషయం ఏంటంటే పైథాన్లో టైప్స్ లేవని కాదు, ఉన్నాయి. కానీ అదంతా మనకు కనిపించకుండా తెర వెనుక మేనేజ్ చేస్తుంది. నమ్మట్లేదా? అయితే దీనికొక ప్రూఫ్ చూద్దాం రండి. సరే, ఇందాకట్లాగే మళ్ళీ ఏ అనే వేరియబుల్కి 10 అనే విలువ ఇద్దాం. ఇప్పుడు పైథాన్ ఈ ఏని ఏ టైప్గా అనుకుంటుందో కనుక్కోవాలి. దానికోసం పైథాన్లోనే ఒక సూపర్ ఫంక్షన్ ఉంది. అదే టైప్ ఫంక్షన్. చూడండి, రిజల్ట్ ఏమొచ్చిందో. క్లాస్ ఇంట్. భలే ఉంది కదూ. మనం దానికి ఇంట్ అని చెప్పనేలేదు, కాని దానంతటా అదే దాన్ని ఒక ఇంటిజర్గా కరెక్ట్గా గుర్తుపట్టింది. ఇది కేవలం ఇంటిజర్స్కే కాదు, ఏ డేటా టైప్కైనా వర్తిస్తుంది. చూడండి, ఒక దశాంశ సంఖ్య ఇస్తే అది ఫ్లోట్ అని చెప్పేస్తుంది. అలాగే ట్రూ అనిస్తే దాన్ని బూలియన్గా తీసుకుంటుంది. అంటే పైథాన్ ఎప్పుడూ బ్యాక్గ్రౌండ్లో టైప్ను గమనిస్తూనే ఉంటుందన్నమాట. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. దాన్నిప్పుడు మనం క్లియర్ చేసుకుందాం. పైథాన్ గురించి తరచుగా 2 స్టేట్మెంట్స్ వింటూ ఉంటాం, కానీ అందులో ఒకటి మాత్రమే నిజం. మరి అవేంటో చూద్దామా? అవును, రెండో స్టేట్మెంట్ కరెక్ట్. పైథాన్లో టైప్ కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉంది. కాకపోతే మనం దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పని అంతా పైథాన్ వర్చువల్ మెషీన్, అదే పీవీఎం, ఆటోమేటిక్గా చూసుకుంటుంది. సరే, ఇప్పటివరకు బావుంది. కానీ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఈ డైనమిక్ టైపింగ్ అనేది పైథాన్ డిజైన్లో ఉన్న ఒక ముఖ్యమైన ఫిలాసఫీకి కనెక్ట్ అయ్యింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇది పైథాన్లో ఒక గోల్డెన్ రూల్ లాంటిదే. ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. వేరే లాంగ్వేజెస్లోలాగా ప్రిమిటివ్ టైప్స్ లాంటివి ఉండవు. పైథాన్లో ప్రతిదీ అంటే అక్షరాల ప్రతిదీ ఒక ఆబ్జెక్టే. అంటే మనం ఏ = 10 అని రాసినప్పుడు చాలామంది అనుకున్నట్టు 10 అనే వాల్యూ ఏ అనే బాక్స్లోకి వెళ్లడం లేదు. అసలు ఏం జరుగుతుందంటే ముందుగా మెమరీలో 10 అనే వాల్యూతో ఒక ఇంటీజర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత ఏ అనే ఒక పేరు లేదా ఒక లేబుల్ ఆ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తుంది. అంతే. పైథాన్లో మనకు తెలిసిన ఈ 14 బిల్ట్-ఇన్ డేటా టైప్స్ అంటే ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్ నుంచి లిస్ట్, డిక్ట్ వరకు ఇవన్నీ కూడా వేర్వేరు రకాల ఆబ్జెక్ట్స్ అన్నమాట. అందుకే కదా ప్రతిదానికి దాని సొంత ప్రాపర్టీస్, మెథడ్స్ ఉంటాయి. మరి ఈ ఆబ్జెక్ట్స్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి, వాటి గురించి తెలుసుకోవడానికి పైథాన్ మనకు కొన్ని చాలా యూస్ఫుల్ టూల్స్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ 3 ఫంక్షన్స్ గురించి తెలుసుకోవాలి. మొదటిది టైప్ ఆఫ్. ఇది ఒక ఆబ్జెక్ట్ ఏ రకమైనదో చెప్తుంది. ఇది మనం ఆల్రెడీ చూసాం. రెండోది ఐడి ఆఫ్. ఇది ఆ ఆబ్జెక్ట్ మెమొరీలో ఎక్కడ స్టోర్ అయ్యిందో దాని యూనిక్ అడ్రస్ ఇస్తుంది. ఇక మూడోది మనందరికీ తెలిసిన ప్రింట్ ఆఫ్. ఇది ఆబ్జెక్ట్ వాల్యూని చూపిస్తుంది.
ఈ మూడింటితో మనం పైథాన్ లోపల ఏం జరుగుతుందో ఈజీగా తెలుసుకోవచ్చు. సో చివరగా చెప్పొచ్చేదేంటంటే పైథాన్లోని డైనమిక్ టైపింగ్ అనేది ఏదో మ్యాజిక్ కాదు. అదొక చాలా పవర్ఫుల్ సిస్టమ్. ఇక్కడ వేరియబుల్స్ అనేవి వాల్యూస్ని స్టోర్ చేసుకోవు. అవి కేవలం మెమరీలో ఉన్న ఆబ్జెక్ట్స్ని పాయింట్ చేసే పేర్లు మాత్రమే. సరే, ఒక వేరియబుల్ అనేది ఒక ఆబ్జెక్ట్ని సూచించే పేరే అయితే ఒకే ఆబ్జెక్ట్ని రెండు వేర్వేరు పేర్లు సూచిస్తే అప్పుడేం జరుగుతుంది?